వరుస దెబ్బలు తగులుతున్న వైసీపీకి గాని ఆ పార్టీ నడుపుతున్న మీడియాకి గాని బుద్ధొచ్చినట్టు కనిపించడం లేదా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరిచి మరి జగన్ అణుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా అంటే అది కూడా నిజమనే తెలుస్తోంది. బేసిక్ గా పొలిటీషియన్లు నోటి మాట అదుపు తప్పినప్పుడు దాన్ని ఒక రాజకీయ ఆరోపణ కింద లైట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వెనకుండి ఎవరో నడిపించుంటారులేమని జనం అర్థం చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో అలా కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. భువనేశ్వరిని తీవ్ర పరుష పదజాలంతో వల్లభనేని వంశీ అన్న మాటలు, అందుకు చంద్రబాబు విలపించడం వంటి దృశ్యాలు వైఎస్ జగన్ ఆయన పార్టీ లీడర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపాయి. ఈ విషయంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లే ఉదాహరణ. తమ ఘోర ఓటమికి ఇలాంటి కామెంట్లే కారణమని ఒప్పుకున్నారు కూడా ఆయన. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా అంగీకరిస్తామని ఆయన ఈ మధ్య కాలంలో చెప్పడం చూసే ఉంటాం. మామూలుగా రాజకీయ నాయకులు ప్రేలాపనలకు పాల్పడితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత సగటు జర్నలిస్టులకు ఉంటుంది. బేసిక్ గా జర్నలిజంలో పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రాంతీయ కలహాలు, కుల, మత, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలాంటి వ్యవహార శైలి కనబరచకూడదు. డూసు, డోంట్స్ ఇవన్నీ జర్నలిజం పాఠాల్లోనే ఉంటాయి. కానీ సాక్షి ఎడిటర్ కేఎస్ఆర్, ఆయనతో కలిసి డిబేట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు నోటి దూల ఎక్కడి వరకు వెళ్ళిందంటే అమరావతిని వేశ్యల రాజధాని అంటూ ముద్ర వేసే వరకు. ఈ విషయంపై ఈ ప్రాంత మహిళలు చాలా సీరియస్ అయ్యారు. వారిపై కంప్లైంట్ చేయడంతో పాటు చెప్పులతో కొట్టారు. బహుశా నేరుగా దొరికుంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం. ఇంతకీ ఇది ఎలా వెలుగులోకి వచ్చిందోనని చూస్తే ప్రపంచ అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ హెచ్ఐవి బాధితులు అధికంగా గల దేశాల్లో 3వ స్థానంలో ఉందని, ఈ సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వాలు పాటుపడుతున్నాయని, ఏ రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎలా ఉందో చూస్తూ పిఎంపిఎస్సి సంస్థ ఒక సర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశం మొత్తం మీద 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భారత్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్ లో ఉన్నట్లు తేల్చింది. దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4% మంది కర్ణాటకలో ఉండగా ఏపీలో 12% మంది ఉన్నారని, ఇక తెలంగాణలో 7.6% ఉన్నట్లు లెక్కలు రాసుకొచ్చింది సంస్థ. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20% మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అన్నది ఈ సర్వే రిపోర్టు సారాంశం. దీన్ని ఒక అప్రధాన్యతకు సంబంధించిన వార్తగా ప్రచురించాలి సహజంగా అయితే. ఒక బాక్స్ ఐటెం కింద వేసి అలా వదిలేయాలి. కానీ దాన్ని అమరావతి అనే రాజధానికి లింకు పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ వేశ్యలంతా ఉన్నారని చెప్పడం అర్ధరహితం అని చెప్పడం చిన్న పదమే అవుతుందేమో. అమానుషమనాలో నోటికి కుళ్ళు పట్టిన వాంతులు చేసుకోవడం అనాలో అర్థం కాని పరిస్థితి. ఇది జర్నలిస్టిక్ విలువలను సమూలంగా తుంగలో తొక్కేయడంతో సమానం. కారణం అది కేవలం పడుపు వృత్తి మాత్రమే కాదు, వారి జీవనోపాధి. ఒకవేళ జర్నలిజం పరంగా కావచ్చు, సామాజిక బాధ్యతగా కావచ్చు, సాక్షి గాని లేదంటే దాని ఓనర్ హ్యాండిల్ వైసీపీ గాని ఏదైనా సాయం చేయాల్సి వస్తే ఆ వృత్తిలో ఉన్న వారికి రీహాబిలిటేషన్ ఇవ్వాలి. సరిగ్గా ఇలాంటి సమస్యే మనకు యాదగిరిగుట్ట విషయంలో కనబడింది. బేసిక్ గా యాదగిరిగుట్ట దగ్గర కొన్ని సామాజిక వర్గాల వారు పడుపు వృత్తిని తరతరాలుగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఈ వర్గం వారు ఎక్కువ కావడం, దాన్నొక ప్రొఫెషన్ గా తీసుకుని ఈ వృత్తి నిర్వహించడం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంపై దృష్టి పెట్టిన గత ప్రభుత్వం ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రాం నిర్వహించింది. దీంతో ఈ సమస్య సద్దుమణిగేలా చేయగలిగింది. ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ గాని బీజేపీ గాని సమస్య తీవ్రతను అర్థం చేసుకుని మెలిగాయి. మీడియా సైతం ప్రతిపక్ష అధికార పార్టీలతో సంబంధం లేకుండా బాధ్యతగా వ్యవహరించి ఆయా వార్తలకు ప్రాధాన్యతనిచ్చి అక్కడితో సరిపెట్టింది. అంతేకాని యాదాద్రికి వేశ్యాముద్ర వేసి అపఖ్యాతి పాలు చేయలేదు. అది కనీస సంస్కారం, విజ్ఞతతో కూడిన జర్నలిజం. ఈ విషయంలో ఎవ్వరూ పదార్థాలు తీయకుండా చాలా చక్కగా హ్యాండిల్ చేసినట్లు కనిపించింది. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే జర్నలిజం ముసుగులో ఒక రకమైన వ్యభిచారం చేస్తున్న సాక్షి, దాని జర్నలిస్టులు దారుణమైన ముద్ర అమరావతిపై వేయడానికి ప్రయత్నించడం. ఒక సమయంలో ఇదే సాక్షి అధినేత్రి భారతీరెడ్డిపై టీడీపీ సపోర్టర్ అయిన కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను
వెంటనే అలర్ట్ అయిన కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది, జైల్లో కూడా పెట్టింది. ఇతడు గతంలో మాజీ మంత్రి రజనీ వంటి వారిపై కూడా సరిగ్గా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేసినట్టుగా గుర్తించి కఠినంగా శిక్షించడంలో మరింత పరిణతి ప్రదర్శించింది ప్రభుత్వం. ఇలాంటి ఘటనల విషయంలో తప్పు జరిగితే వెంటనే వైసీపీ అధినేత జగన్ గాని, సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గాని ప్రజల ముందుకొచ్చి వారి తరఫున మేము క్షమాపణలు చెబుతున్నామనే వాయిస్ వినిపించాలి. కనీసం ప్రెస్ స్టేట్మెంట్, ఎక్స్ పోస్ట్ గాని రిలీజ్ చేసి ఉండాల్సింది. ఈ రెండింటిలో ఏది చేయకుంటే దాని అర్థం ఏంటి? దీన్నే వారు కూడా బలంగా విశ్వసిస్తున్నారనే కదా. ఇప్పటికే వల్లభనేని వంశీ విషయంలో పార్టీ ఎంత నష్టపోయిందో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి సైతం నిన్న మొన్ననే చెప్పారు. గతంలో ఇదే అంశాన్ని కొందరు వైసీపీ నేతలు ఒప్పుకున్నారు కూడా. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే వ్యవస్థలోనే సాటి మహిళలపై ఇన్ని అభండాలు పడుతుంటే మరిక ఆ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరి ముందు కనిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఆ మధ్య కాలంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షం అయ్యింది అన్నట్లు నాడు అసెంబ్లీ సాక్షిగా స్వయాన ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి, చంద్రబాబు తల్లి కడుపున అనవసరంగా పుట్టానే, అసలు ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదనుకుంటావు నువ్వు అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, ఆ ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇలాంటి వారు పెంచి పోషిస్తున్న ఉన్మాదుల నుంచి సంస్కారం ఆశించడం మన తప్పే అవుతుందేమో అనుకుంటున్నారు చూస్తున్న జనం.